ఆంక్షలు లేని రుణమాఫీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలకు దిగారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో రైతులు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించి రైతుల పక్షాన మాట్లాడారు. ఎటువంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రైతుల యొక్క రుణాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో దేవరకొండ నియోజకవర్గ ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినాం. ఎన్నికల ప్రచారంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుల యొక్క రుణాలు బీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయల వరకే మాఫీ చేస్తా అని చెప్తా ఉన్నది. కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాడు మొట్టమొదటి సంతకం మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పినారు. అంటే అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు రానున్న రోజుల్లో ఎవరైతే రైతులు మిమ్మల్ని ఆదరించి మీ మాటలను మీ ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కించినారో వారే మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయకుండా దయచేసి అర్థం చేసుకోండి. రైతుల్ని మోసం చేయొద్దు. మీరు ఏది చేసినా ఆనాడు ఏదైతే చెప్పిరో కనీసం 40,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.